ఎందుకు తీసుకోపోతారు? పోదామన్నారు, ఆపిరు, ఆగినాం. మీరే ఆపిరు. చేస్తున్నారు ప్రశాంతంగా పోయేటోళ్ళు మీరు ఆపిరు. కలెక్టర్ ఆఫీస్ అని చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి లొల్లి కావాలి అంతే. ముఖ్యమంత్రి గారు పంచాయతీ పెట్టుకోవాలి రోజు అందరితో. కూర్చోండి ఇక కూర్చోండి. అది బండ్లకి దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. కూర్చొని ఇంటర్నెట్లు బంద్ చేసి, లైట్లు బంద్ చేసి, ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం? ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చాలా కాలే ముఖ్యమంత్రికి. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు, మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళకి పోవద్దు అంటే ఎట్లా? మీరు ఖచ్చితంగా పోతాం కదా, ఎట్లా పోకుండా ఉంటాం? పెళ్లిళ్ళకి పోమా? అలా పెళ్లిళ్ళకి కూడా పోతాం. ఇది ఎక్కడ నేతృత్వమైన నాకు అర్థం కాదు. ఎంపీగా నా కార్యకర్తల పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోతుంటే ఎట్లా? మీరు 144 సెక్షన్ పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. ఏమనేది? పెళ్లిళ్ళు చేయొద్దండి, 144 సెక్షన్ ఉంది, పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తుందా? కరెక్ట్ కాదు కదా. మేము చేస్తామేంటి? ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని మేము ఏం చేస్తాం? కలెక్టర్ గారి కూడా 144 సెక్షన్ ఉందంట. అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్, కలెక్టర్ గారే రమ్మన్న ఛాంబర్లు ఉన్నారన్న. ఒకసారి మాట్లాడండి మీరు, వాస్తవమా కాదా? అవునని అంటే మీరు వెంటనే ఎస్కాట్ ఇచ్చి పంపండి. మీరు మీకు అంత ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు 144 అని చెప్పి రిప్రజెంటేటివ్ ను కలవలేమంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన చెప్పిండా రావద్దు, అరెస్ట్ చేయండి మేడం అని. మీరు అడగండి కలెక్టర్ గారు. కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను ఇస్తాను. ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతుంది కదా. కలెక్టర్ గారికి మాట్లాడండి. తిరుపతి రెడ్డి పోయినా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలలు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతే అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? అడుగుతాను.
ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఒక్క విషయం లేకపోతే వస్తుందా? మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. మరి ఇట్లనే పోయిండు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు.